మొన్ననే చెప్పినాం కదా, సొసైటీలో పోలీసులకున్న బెనిఫిట్స్ లాగం దొరికించుకొని దొంగలు కూడా చెల్లరేగిపోతుండ్రు. కాకి యూనిఫామ్ వేసుకొని పోలీసుల యూనిఫామ్ పతారకు గండ కొడుతుండ్రని. మన కాన్నే కాదు, బీహార్లో అయితే ఒకడు ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ అని ఎట్లా బూడి కొట్టించిండో చూడురి. వీని ధైర్యాన్ని దయ్యాలెత్తుకపోను చూస్తే మీసం కట్టు కూడా సరిగ్గా రాలేదు గాని ఈ పోలీస్ బట్టలు వేసుకొని నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా అని మందిని బొర్లిచ్చుడే కాదు, బెదిరించుకొని సమోసాలు ఛాయలు కూడా ఫ్రీగా తాగుతున్నట పిల్లగాడు. వీని పేరు చూస్తే ఐపీఎస్ కాదు, వాళ్ళ ఇంట్లో పనం లెక్క కూడా లేడు. వీనికి కూడా ఐపీఎస్ కొలువు ఇచ్చిందని కొందరికి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పిరట. పోలీసులు వచ్చి తమరు ఏ బందెల దొడ్డిలో చదువుకొని వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ సార్, జర డీటెయిల్స్ చెప్తే మేము కూడా చదివి ఆఫీసర్లం అవుతాము అని ఆయనతో స్టేషన్ కేసుకపోయి ఇట్లా. ये वर्दी कहाँ तुमको मिली? खैरा में मिली। क्या मामला, कौन दिया? मनोज सिंह नाम है। क्या बोला? कि 2 लाख रुपए दो, हम तुमको ये नौकरी दिलवा देंगे। अच्छा, तो 2 लाख रुपया तुम दे दिया? हाँ दे दिया। कब? 1 महीना हो गया, 4 तारीख को। 1 महीना पहले? हाँ, 1 महीना पहले 4 तारीख को दिया। ठीक है, तो ये वर्दी आज तुमको कहाँ दिया? ये खैरा में दिया था। कब? आज सुबह 4 बजे। कहाँ पे? घर पे? नहीं, खैरा चौक है, वहाँ सरकारी हॉस्पिटल, वहीं पर हम। కానీ వీని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కాకి బట్టలకున్న పవర్ సరిగ్గా బట్టి ఆల బట్టలు వేసుకునే పోయి అంతటా బెదిరించడే కాదు, ఫ్రీగా హోటళ్లలో తింటున్నాడంటే బట్టల మీద వానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది. అయితే సోషల్ మీడియాలో వీని వీడియో చూసి జస్ట్ బీహార్ థింగ్స్ పోరని ఫేస్ కు వాని కాన్ఫిడెన్స్ కు అసలు సంబంధమే లేదని మస్తు కామెంటింగ్లు చేస్తున్నారు. తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిల్నే కల్తీ అయినప్పుడు కాకి బట్టల్లో కూడా గిసొంటి కల్తీలు ఉండు కైటు కామనే అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టి సోషల్ మీడియాలో. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా పండుగ 10 రోజుల ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. సర్కారు కార్మికులకు పండుగ ముందే వాళ్ళకు దసరా అడ్వాన్సులు లాభాల వాటలు ఇచ్చింది. దీంతో పండుగ ముందుగానే వచ్చినట్టు అయ్యింది. సింగరేణి కార్మికులకు లాభాల వాట ప్రకటించింది సర్కారు. దీంతో ప్రతి కార్మికులకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖాతాల పైసలు పడబోతున్నాయి. 790 కోట్ల రూపాయలను లాభాల వాటగా పంపించిండ్రు. అయితే దీని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్మిక సంఘాలోళ్ళు మండిపడుతుర్రు. సింగరేణి బొగ్గు గని కార్మికుల ముఖానికి మసి ఊసింది కాంగ్రెస్ సర్కారని గరమైతుండ్రు సింగరేణి కార్మికులు. కొండంత రాగం తీసి గోరంత పాట వాడిందని బగ్గుమంటుర్రు. కార్మికులకు ఇవ్వవలసిన లాభాల వాట 1,550 కోట్లయితే 790 కోట్లే ఇచ్చిండ్రని దుమ్మెత్తి వస్తుండ్రు. కార్మికుల కష్టంతో కంపెనీకి అదనంగా 4,700 కోట్లు వస్తాయి. కార్మికులకు 50% కోత వెట్టి లాభాల వాట ప్రకటించిన సర్కార్ అందిటి వస్తుండ్రు. ప్రతి తాప లాభాల వాట పెంచుకుంటిస్తే ఈ తాప మాత్రం లాభాల వాట సగం కోత వెట్టిచ్చిండ్రని అంటున్నారు. నిరుడు మేము ఉన్నప్పుడు 2,222 కోట్ల లాభాలు వస్తే కార్మికులకు 710 కోట్లు వాటా ఇచ్చినాం. ఈ ఏడాది 4,701 కోట్లు వస్తే 790 కోట్లే ఇస్తారా? ఇది ముమ్మాటికి వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అని దుమ్మెత్తి వస్తుండు బాల్క సుమన్ అన్న.